ఓ మంచి కాన్సెప్ట్ అండి. ఒక విధంగా చెప్పాలి అంటే, ఎక్కడో జరిగిన సంఘటన. దాన్ని నేను చాలా ఫైన్ ట్యూన్ చేశాననమాట. పెద్దగా వచ్చింది కదా అని చెప్పేసి మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఆ క్యారెక్టర్స్ తమ ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చాటుకున్నాయన్నమాట. ఒక మిత్రుడు నాకు చెప్పాడు, కిరణ్ గారు ఇలా జరిగింది, ముగింపు కూడాను ఇలాగ ఉంది అని. విన్నాను కానీ నేను పెద్దగా పట్టించలేదు. కానీ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఈ కాన్సెప్ట్ని అద్భుతంగా ఎందుకు మలచకూడదని నాకు అనిపించింది అనమాట. అందుకని ఈ స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది. మీరు హాయిగా వినండి, 2 విడతల్లో వినండి, ఇబ్బంది ఏం లేదు. సో చదివేస్తానండి, వినండి. మంచి కుటుంబం. భర్త కొన్ని కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కెమికల్ కంపెనీకి ఎండి. ఎక్కువ డబ్బుకే ప్రాముఖ్యతనిస్తాడు. అతనికి మిగతావన్నీ కూడాను సెకండరీ. 4 అంతస్తుల బిల్డింగు అంతా వీళ్ళకే. తల్లి సాంప్రదాయపరురాలు. డిగ్రీ చదువుకున్నా పెళ్ళైన తర్వాత అది ఉపయోగం లేనిదయ్యింది. 2 పిల్లలు. పాపకు 27 ఏళ్ళు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. మంచి ప్యాకేజీ. హైదరాబాద్లోని జాబ్ కాబట్టి ఇంటి నుంచే వెళుతూ వస్తూ ఉంటుంది. అబ్బాయికి 24 ఏళ్ళు. నల్సార్ నేషనల్ లా కాలేజ్ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాడు. మంచి ఇంటెలిజెంట్, డైనమిక్. సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఒక సీనియర్ దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇందాక చెప్పినట్టు పోస్ట్ లొకాలిటీలో పెద్ద ఇల్లు. అదే లైన్లో ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, హౌస్ కమ్ ఆఫీస్. ఆ కంపెనీ వచ్చేసి ఈ అమ్మాయి చిన్నప్పటి మిత్రుడు, క్లాస్మేట్ది. అతనికి కూడా ఇంచుమించుగా 30 ఏళ్ళు ఉంటాయి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ నిజాయితీగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. ఈ 2 కుటుంబాలు ఆర్థికంగా బాగా నిలదొక్కున్న కుటుంబాలు. అయితే ఆ అబ్బాయిది నార్త్ రాజపుట్ కుటుంబం, అమ్మాయి వాళ్ళది సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. అలా సజావుగా నడుస్తున్న నేపథ్యంలో ఒక అపశృతి, ఒక కుదుపు. దీనికి మూలం ఏంటంటే, బయటికి జాబుకు వెళ్ళిన ఈ అమ్మాయి ఆఫీస్కి చేరుకోకుండానే విపరీతమైన కడుపు నొప్పి వల్ల మధ్యాహ్నం 1-1:30కి అనుకోకుండా రిటర్న్ వచ్చింది. డోర్ బెల్ కొట్టంగానే అమ్మ కాసేపటికి కంగారుగా తలుపు తీసింది. అమ్మాయికి ఎందుకో అమ్మ నలతగా ఉందనిపించింది. ఎప్పుడూ లేని అమ్మ జుట్టు పైకి ముడేసుకొని ఉంది. కొంచెం కంగారుగా కూడా ఉంది. అమ్మాయికి మొదట్లో ఏమీ అర్థం కాలేదు. అమ్మా, ఒంట్లో బాగాలేదా? పొద్దున బాగానే ఉన్నావుగా అంది. అదేం లేదు అంది అమ్మ. అయినా మాటల్లో కంగారు ఉంది. నాకెందుకో సడన్గా కడుపులో విపరీతంగా నొప్పి వచ్చిందమ్మా, అందుకనే తిరిగి వచ్చాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానులే అంటూ ఎడంవైపు బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. సరే సరే రెస్ట్ తీసుకో అంటూ ఆమె ఎదురుగా ఉన్న బెడ్రూమ్లోకి కంగారుగా వెళ్ళింది. అమ్మాయికంతా అగమ్య గోచరంగా ఉంది. మనసు ఎందుకో కీడు శంకిస్తున్నది. రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది కానీ మంచం మీద పడుకోబుద్ధి కాలేదు. గొంతు తడారినట్టు అనిపించింది. బెడ్రూమ్ తలుపు తీసుకొని హాల్లోకి వస్తున్నంతలో ఓ అపరిచిత వ్యక్తి ఎదురు బెడ్రూమ్ నుంచి బయటికి రావటం, షర్ట్ బటన్స్ సవరించుకుంటూ అమ్మకు బై చెబుతూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని అమ్మాయి ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ అమ్మాయి విజ్ఞతతో ఉంది. ఏమీ పట్టించుకోనట్టు మంచినీళ్ళు తాగి తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. కానీ వాళ్ళ ఇల్లు
కార్నర్ హౌస్ కావటం వల్ల కిటికీ బ్లైండ్స్ను ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన అతను గేటు బయటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి పక్క సందు కార్నర్లో ఓ 10 నిమిషాలు పైగా నిలబడ్డాడు. అతని దగ్గరకు ఒక పోలీస్ ఇన్నోవా వచ్చింది. అది ఎక్కి అతను వెళ్ళిపోయాడు. బ్లైండ్స్ని ఫోల్డ్ చేసి నిశ్శబ్దంగా మంచం మీద పడుకుంది. మనసు ఎందుకో పరిపరి విధాలు పోతున్నది. బ్యాక్లో లంచ్ ఉంది కాబట్టి తినేసింది. విషయాన్ని జాగ్రత్తగా రాబట్టుకోవాలని నిశ్చయించుకుంది. తమ్ముడు కోర్టు నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం 6 దాటుతుంది. నాన్న ఎటు 10 లోపల ఇంటికి రాడు. ఆ వచ్చిన అతను ఎవరు? అమ్మకు అతనికి అప్పటి నుంచి తెలుసు. అమ్మ కనీసం అతన్ని పరిచయం కూడా చేయలేదేమిటి? అతను ఎందుకు కంగారుగా వెళ్ళిపోయాడు? అమ్మ కనీసం నా హెల్త్ గురించి కూడాను ఎంక్వైరీ చేయలేదేమిటి? నాన్నకి తమ్ముడికి ఈ విషయం చెప్పాలా వద్దా? ఇలా ఎన్నో ఆలోచనలు అమ్మాయి మనసులో ముసురుకున్నాయి. సాయంత్రం 5:30కి తలుపు తెరుచుకుని హాల్లోకి వచ్చింది అమ్మాయి. అమ్మ సోఫా సెట్లో ఒంటరిగా కూర్చొని ఉంది. అమ్మా, క్లినిక్కి వెళ్ళొస్తాను, 1 గంటలో వచ్చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది. అమ్మ గేటు దాకా వస్తుందేమో అని అనుకుంది, కానీ రాలేదు. అమ్మాయి మనసు బలంగా కీడు శంకిస్తున్నది. నిశ్చయించుకున్న దానిలా 4 విల్లాల అవతల ఉన్న మిత్రుడు ఉంటున్న హౌస్ కమ్ ఆఫీస్కి వెళ్ళింది మిత్రుని కలవటానికి. అప్పటికి అతను స్టాఫ్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు. ఫ్రెండ్ని టైంలో చూసి అర్థం కానట్టు లేచి నిలబడి జస్ట్ 1 minute అని స్టాఫ్కి చెప్పి గ్లాస్ డోర్ని తెరుచుకుని బయటకు వచ్చాడు. ఏంటి సర్ప్రైజ్ అన్నాడు అమ్మాయితో. ఏం లేదు, మీ విల్లాకి 4 వైపులా సీసీ కెమెరాస్ ఉన్నాయిగా, ఒకసారి చూడాలి. బ్యాకప్ ఎంత ఉంటుంది అని అడిగింది. 3 months వరకు ఉంటుందని చెప్తూ ఆఫీసు రిసెప్షన్లో ఉన్న ఒక లేడీని పిలిచి అమ్మాయికి అసిస్ట్ చేయమని చెప్పి అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఆ లేడీ అమ్మాయిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి సిస్టమ్ను ఆన్ చేసి ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేసి ఏమన్నా డౌట్ వస్తే అడగండి మేడం అంటూ వెళ్ళిపోయింది. అమ్మాయి సిస్టమ్ ముందు కూర్చొని వెరిఫై చేయడం ప్రారంభించింది. తెలియకుండా 3 గంటలు గడిచిపోయాయి. అప్పటికే రాత్రి 8:45 అయింది. అసలు ఈ విషయాన్ని మర్చిపోయిన మిత్రుడు మీటింగ్ పూర్తి చేసుకుని లిఫ్ట్లో కిందకి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రిసెప్షన్లో ఉన్న లేడీ చెప్పింది, ఇందాక వచ్చిన మేడం ఇంకా సిస్టమ్ మీదే ఉన్నారు సార్ అని. ఆశ్చర్యపోతూ అతను 2 కాఫీలు పంపించు అంటూ అమ్మాయి రూమ్లోకి వెళ్ళాడు. తల పట్టుకొని వెనక్కి జారిగిలబడి ఆ రివాల్వింగ్ చైర్లో అలా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉంది అమ్మాయి. లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా 1 నిమిషం అలాగే ఉండిపోయాడు. రూమ్ నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో సబార్డినేట్ స్టాఫ్ కాఫీ పట్టుకొచ్చాడు. ఆ శబ్దానికి అమ్మాయి ఉలిక్కిపడి లేచి చైర్ను అడ్జస్ట్ చేసుకుని కూర్చుంది. అమ్మో, దాదాపు 3 గంటలా ఇలా సిస్టమ్ మీద అన్నాడు మిత్రుడు నవ్వుతూ. తెలివైన అమ్మాయి కాబట్టి క్యాజువల్గా నవ్వి, కాఫీ తాగుదామా? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటాను అంది. అవును, ఓ 2 పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి, టీమును కూడాను డిసైడ్ చేయాల్సి వచ్చింది. ఓ 4 ఎక్స్ట్రా స్టాఫ్ను కూడాను రిక్రూట్ చేయాలనుకున్నాము. హెచ్ఆర్కు గైడ్లైన్స్ కూడాను ఇవ్వటం జరిగింది. స్టాఫ్కి డిన్నర్ అరేంజ్ చేద్దామంటే వద్దంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మాయి, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది, వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది. అతను ఏదో అడగబోయే దాంట్లోనే బాయ్ అంటూ వెళ్ళిపోయింది. అనుకోకుండా మరుసటి రోజు శనివారం, వీకెండ్ కాబట్టి తమ్ముడికి మెసేజ్ పెట్టింది, రేపు ఏ పనులు పెట్టుకోవద్దు, ఇద్దరం బయటికి వెళ్ళాలి అని. టుమారో ఐఎమ్ ఫ్రీ, లెట్ us గో అని రిప్లై మెసేజ్ పెట్టాడు తమ్ముడు. ఆ రోజు అమ్మతో పాటు అక్క తమ్ముడు కూడాను డిన్నర్ చేశారు. నాన్న కూడా మధ్యలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ అమ్మాయి ఏమీ తెలియనట్టే మామూలుగా ఉండిపోయింది.
తమ్ముడికి నాన్నకి ఏమీ తెలియదు. అమ్మ మటుకు మౌనంగా లేదు, కానీ మామూలుగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంది. డిన్నర్ తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు తండ్రి యథావిధిగా 9:30కి కంపెనీకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ కంపెనీకి ఒక్క సండే మాత్రమే సెలవు. అన్నట్టు మర్చిపోయాను, ఆ కంపెనీ ఇండస్ట్రియల్ కెమికల్స్, యాసిడ్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సప్లై చేస్తూ ఉంటుంది. కంపెనీ అవుట్లెట్స్ దేశం మొత్తం మీద 4 ఉన్నాయి. బయలుదేరుతూ అమ్మాయి, అమ్మా తమ్ముడు నేను బయట లంచ్ చేయొచ్చు, ఏ సంగతి చెప్తానులే అంది. అంత పెద్ద షాపింగా అన్నాడు తమ్ముడు తెలియక. అవును అని ముక్తసరిగా జవాబిచ్చింది అక్క. ఇద్దరు బయటకు వచ్చి కారులో బయలుదేరారు. లగడికాపూల్లోని బిర్లా మందిర్లోకి కారు పోనిచ్చింది. పార్కింగ్ చేసి టెంపుల్లోకి వెళ్ళారు ఇద్దరు. పార్కు చేయంగానే, షాపింగ్ అన్నావు అన్నాడు తమ్ముడు. చేద్దాం అంది మామూలుగా. అక్కయ్య కారులో కూడాను పెద్దగా ఏమీ మాట్లాడలేదు. తమ్ముడికి ఏమీ అర్థం కావట్లేదు, కానీ అక్కయ్య అంటే చాలా గౌరవం. కారణం, ఆమె ఏ పని చేసినా ఒక ప్లానింగ్తో చేస్తుంది. అది కూడా కాకుండా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ. అందుకని అదో తెలియని గౌరవం ఆ తమ్ముడికి. అతను లా చేస్తానంటే ముందు అపోజిషన్ వచ్చింది నాన్న నుంచి, ఆ తర్వాత అమ్మ కూడాను వద్దంది. ఇద్దరి ఉద్దేశం ఏంటంటే అబ్బాయి నాన్న కంపెనీకి వారసుడు అవ్వాలి అని. కానీ ఇక్కడ అక్క ప్రధాన పాత్ర పోషించింది. కంపెనీ అప్పుడప్పుడు కోర్టు కేసుల పరంగా, కంపెన్సేషన్ల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కదా నాన్న. కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే కంపెనీలలో ఎవరో ఒకరిని మనం చూసుకోవాల్సి వస్తుంది కదా. ఇంటి మనిషి అంటూ ఒక అడ్వకేట్ ఉంటే బాగుంటుందని చెప్పి నాన్నను అమ్మను ఒప్పించింది అక్కయ్య. అందుకనే ఆ అక్కయ్య అంటే తమ్ముడికి అంత గౌరవం. టెంపుల్లో దర్శనం అయింది. తీర్థం పుచ్చుకున్నారు. ప్రసాదం చేతిలో పెట్టుకుని దూరంగా మనుషులు అంతగా అలికిళ్ళేని ప్రదేశంలో కూర్చున్నారు. దాదాపు వాళ్ళిద్దరి మధ్య మౌనం 5 నిమిషాలకు పైగా నడిచింది. ఎందుకో ఆ తమ్ముడికి మొదటిసారిగా తెలియని భయం కలిగింది, కానీ ఆ భయాన్ని మనసులోనే అణుచుకున్నాడు. మొదటిసారిగా అక్కయ్యే మాట్లాడింది. తమ్ముడి భుజం మీద చేయి వేస్తూ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, కొంచెం సీక్రెట్గా పెట్టాలరా అంది. అలా అంటున్నప్పుడు అక్క గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అక్క కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడ్డాడు తమ్ముడు. ఏంటక్క, మొట్టమొదటిసారిగా ఇంత ఉద్వేగానికి గురవుతున్నావు అన్నాడు, ఏమనాలో తెలియక. కర్చీపు తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఎవ్వరికీ చెప్పవుగా అంది. నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అక్క అన్నాడు అక్క చేయి పుట్టుకొని అభిమానంగా ఒత్తుతూ. అప్రయత్నంగా ఆ తమ్ముడు చేయి కూడా వణికింది. అరే, ఇది భయపడే సమయం కాదు, బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి అందక్కయ్య. బేలగా తల ఊపాడు తమ్ముడు. ఇక్కడ ఏం చెప్పింది అన్నది నేను చెప్తున్నానండి. ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా తొందరగా ఇంటికి రావడం గురించి, అపరిచిత వ్యక్తిని అనుకోకుండా చూడటం గురించి, తర్వాత సీసీ కెమెరాల్లో వెరిఫై చేయటం గురించి వివరంగా పూసగూర్చినట్టు చెప్పింది. దిగ్భ్రాంతికి గురై వింటున్నాడు తమ్ముడు. పూర్తిగా విన్న తర్వాత తమ్ముడు అన్నాడు, అక్క ఆ సీసీ కెమెరాల్లో ఏం చూసావు అని. వెంటనే మొబైల్ తీసి 3 నెలల బ్యాకప్లో 4 సార్లు అతను రావడాన్ని చూపించింది తమ్ముడికి. వచ్చినప్పుడల్లా 3-4 గంటలు ఇంట్లో ఉండటం, పోలీసు వెహికల్ రావటం, అతను వెళ్ళిపోవటం జరిగింది. తమ్ముడికి ఏడుపు తన్నుకొచ్చేసింది. గట్టిగా ఏడ్చేశాడు. ఎవరన్నా చూస్తారేమోనని అక్కయ్య
ఇలా ఏడిస్తే ఎవరన్నా చూస్తారా, కారులో కూర్చుందాం అంటూ అక్కయ్య లేచేసరికి తమ్ముడు కూడాను అక్కయ్యని అనుసరించాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అని తమ్ముడిని అడిగింది అక్కయ్య. నాకు బుర్ర పని చేయట్లేదు అక్కయ్య, నువ్వే చెప్పాలి అన్నాడు తమ్ముడు. నేను 3 రోజులు బట్టి సీరియస్గా ఆలోచిస్తున్నాను. సరే, నువ్వు ఎటు చెప్పలేండి అంటున్నావు కాబట్టి నా మనసులో మాట చెప్తాను అంది అక్కయ్య. చెప్పు అన్నాడు నిర్వేదంగా తమ్ముడు. ఈ విషయాన్ని ఇద్దరం కలిసి నాన్నకి చెప్పేద్దాం. అది ఎక్కడికన్నా తీసుకెళ్ళి చెబుదాం. ఎందుకంటే ముందు తెలియాల్సింది నాన్నకి. అమ్మ విషయం బయట పడినందుకు అనుకుంటా ఎవ్వరితో మాట్లాడటం లేదు, కొంచెం దిగాలుగా ఉంది. ఇక్కడ అమ్మను నిలదీయటం సబబు కాదు. నాన్నకి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అన్నదే మన ముందున్న సమస్య. సో వీఆర్ టేకింగ్ ఫాదర్ అవుట్ టుమారో. ఇది మటుకు అమ్మకు తెలియకూడదు. బెటర్ నాట్ టు బి జడ్జిమెంటల్ అట్ దిస్ స్టేజ్ అంది. రేపేనా అన్నాడు తమ్ముడు. ఎస్ అని స్థిరంగా పలికింది అక్క. వెంటనే అక్క ఫోన్ తీసి నెంబర్ నొక్కుతూ ఉంటే, ఎవరికి అక్క అన్నాడు తమ్ముడు కంగారుగా. అమ్మకి అంది. తమ్ముడికి ఏమీ అర్థం కావట్లేదు. అవతల అమ్మ ఫోన్ ఎత్తింది. అమ్మా, లంచ్కి తమ్ముడు నేను ఇంటికి వచ్చేస్తున్నాము, నీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా తెస్తున్నాము అంది. అవతల నుంచి అమ్మ ఏదో అనబోతుంటే, అమ్మా వస్తున్నాగా 1 గంటలో అన్నట్టు దోసకాయ పప్పును అల్లము పచ్చిమిర్చి వేసి వంకాయ కూర చేస్తావా అంది. రిప్లై వచ్చింది. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసింది అక్క. తమ్ముడికి అంతా అయోమయంగా ఉంది. లగడి కప్పుల్లో జీవికే మాలు చేరుకున్నారు ఇద్దరు. అమ్మకి 6-7 వేలల్లో మంచి పట్టు చీర తీసుకుంది. ఎందుకంటే వచ్చే నెలలో అమ్మ పుట్టినరోజు. అలాగే అంతే ఖరీదులో చుడీదార్ కూడా తీసుకుంది. దాన్ని చూసి, ఇది నీకు బాగుంటుందక్క అన్నాడు తమ్ముడు. లేదురా, ఇది అమ్మకి అంది. తమ్ముడికి ఏమీ అర్థం కాలేదు. అక్క స్ట్రాటజీ ఏంటో. అలాగే నాన్నకి తమ్ముడికి కూడాను బట్టలు తీసుకుంది. మొత్తానికి అటు ఇటుగా 40,000 వరకు బిల్ అయింది, అవి ఇవి కలిపి. ఇద్దరు కారులో కూర్చున్నారు. అక్క డ్రైవ్ చేస్తూ ఉంది. తమ్ముడితో, ప్రస్తుతం అమ్మ అనుమానం నుంచి, ఆవేదన నుంచి బయటపడాలి కాబట్టి అమ్మతో సరదాగా ఉండాలి మనం, ఏమీ తెలియనట్టు అంది. ఓకే అక్క, నువ్వు ఎలా చెబితే అలా అన్నాడు తమ్ముడు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. బట్టలు చూపించారు అమ్మకి. అమ్మా, ఇది ఎవరికి అనుకున్నావు అన్నాడు తమ్ముడు చుడీదారిని చూపిస్తూ. అమ్మ కనుబొమ్మల పైకెత్తి మౌనంగా ఎందుకు అన్నట్టు చూసింది. నీకే అన్నాడు గట్టిగా నవ్వుతూ. అరే, నేను వేసుకోలేనురా, ఎప్పుడు వేసుకోలేదు, అలవాట్లేదు నాకు అంది. బయటికి వేసుకెళ్ళొద్దులే అమ్మా, ఎప్పుడన్నా ఇంట్లోనే సరదాగా వేసుకో. వీడికి ఎందుకో నిన్ను చుడీదార్లో చూడాలనిపించింది, సరేనా అని తీసుకున్నాను అంది అమ్మాయి అనుమానం రాకుండా కలుపుకోలుగా. క్రెడిట్ తనకిచ్చినందుకు సంతోషపడ్డాడు తమ్ముడు. అక్క క్రైసిస్ మేనేజ్మెంటు ముందు అతను చిన్నపిల్లవాడైపోయాడు. శనివారం లంచ్ అలా తెచ్చిపెట్టుకున్న సరదాతో ముగించారు. నాన్న యథావిధిగా రాత్రి 10 దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు. శనివారం నాన్న డిన్నర్ అయ్యేటప్పటికి 11 కావచ్చింది. గుడ్ నైట్ చెప్పి నాన్న టెర్రస్ మీదకి వెళ్ళాడు సిగరెట్ తాగటానికి. అదో అలవాటు నాన్నకి. అతను చూసి ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళింది అమ్మాయి. మొబైల్ చూసుకుంటూ సిగరెట్ తాగుతున్నాడు నాన్న. పైన 2 స్పేషియస్ రూమ్స్ విత్ టాయిలెట్,
మంచి షేడ్ ఉంది. 100 మంది వచ్చినా ఫంక్షన్ చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేని వాతావరణం. చుట్టూ పూల కుండీలు, క్రీపర్స్, పాలరాతితో చేసిన అరుగులు, టీపాయిలు, ఒక మంచి కేన్ ఉయ్యాల. డోరు శబ్దాన్ని కూడా నాన్న గమనించలేదు. ఒక్క నిమిషం అలాగే వెనక్కి నిలబడి నాన్న అంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు నాన్న. ఏందమ్మా అన్నాడు కంగారుగా నవ్వుతూనే. ఏం లేదు నాన్న, నీకో విషయం చెప్పాలి, పర్సనల్, అమ్మకు కూడా తెలియకూడదు సుమా, ముందుగా నీకే చెప్పాలనిపించింది అంది అమ్మాయి. భృగుటి ముడేస్తూ సిగరెట్ను యాస్ట్రేలో నిలిపేస్తూ, ఏందిరా ఎవరన్నా ప్రేమిస్తున్నావా అన్నాడు నాన్న. రేపు వివరంగా చెప్తాను నాన్న, ఏ పని పెట్టుకోవద్దు, అమ్మకు కూడా తెలియకూడదు సుమా, ఇద్దరం విడివిడిగా ఎవరి కారులో వాళ్ళు బయటికి వెళ్ళాలి. అరగంట తేడాలో ఇద్దరం ఇందిరా పార్కులో కలుస్తున్నాం, 10:30-11 మధ్యలో. లంచ్ మటుకు అందరం ఇంట్లో జాయిన్ చేస్తున్నాం అంది. తండ్రికి ఏమీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో తెలియక అలాగుండిపోయాడు. సరిగ్గా అదే మూమెంట్లో 2 చేతులు నాన్న 2 భుజాల మీద వేస్తూ తన నుదిటిని నాన్న నుదిటికి ఆనిస్తూ సరేనా అంది. తండ్రి కూడాను అమాయకంగా నవ్వుతూ సరే నన్నాడు. మరో మాటకు తావివ్వకుండా, పొద్దున మీ ఇద్దరికి బట్టలు తెచ్చాను నాన్న, అమ్మని చూపెట్టమన్నాను, చూపించిందా అంది వాతావరణాన్ని మారుద్దామని. ఓ బాగున్నాయమ్మలు అన్నాడు తండ్రి నవ్వుతూ. సరేనన్న, రేపు 11కు ఇందిరా పార్క్ సరేనా అంది. నాన్న థమ్స్అప్ చేస్తూ సరేనన్నాడు. అమ్మాయి థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది. తెల్లారింది. సీన్ కట్ చేస్తే ఇందిరా పార్కు 11 గంటలు. ముందే అమ్మాయి వచ్చి ఉంది. తమ్ముడిని కూడాను తెచ్చింది. నాన్న అనుకున్నట్టు 11కు వచ్చాడు. తమ్ముడు భయపడుతున్నాడు, బ్రహ్మాండం బద్దలైపోతున్నందుకు. ముందే ధైర్యం చెప్పింది తమ్ముడికి అక్కయ్య. ఇక్కడ విషయాన్ని ఎక్కువ పొడిగించకూడదు. విషయానికి నిజంగా న్యాయం చేయాలంటే అందుకని టూకీగా చెప్పేస్తున్నానండి. విషయాన్ని తండ్రికి మళ్ళీ పూసగుచ్చినట్టుగా చెప్పింది అమ్మాయి. దాదాపు 1.5 గంట పైగా విషయం నడిచింది. తండ్రి ముఖంలో కత్తివాడుకు నెత్తురు చుక్కలేదు. మధ్యలో ఆవేశపరుడయ్యాడు, పిడికిలి బిగించాడు. అమ్మాయి మడుగు నాన్న పక్కనే కూర్చొని కంట్రోల్ చేయటానికి శతవిధాల ప్రయత్నించింది. ఒకవైపు భార్య అనైతికత, మరోవైపు తన పిల్లలే తనకి ఈ విషయాన్ని చెప్పడం. తండ్రి తట్టుకోలేకపోయాడు. కోపం అవధులు దాటింది. నాన్న బూతులు కూడా మాట్లాడతాడని మొట్టమొదటిసారిగా తెలిసింది. చివరికి ఒకటి చేద్దాం నాన్న అంది అనునయంగా అమ్మాయి. ఏం మాట్లాడకుండా తలంచుకొని కూర్చున్నాడు నాన్న. నువ్వు కోఆపరేట్ చేస్తానంటే నేను అమ్మతో ఈ ప్రస్తావన పట్టుకొస్తాను, అది నీ సమక్షంలోనే. కాకపోతే నువ్వు ఇప్పట్లో ఆవేశానికి పోకూడదు నాన్న, ఎందుకంటే అమ్మ దోషపాత్రలో ఉంది కాబట్టి. ఏది జరిగినా సరే నువ్వు అమ్మ మటుకు ఎప్పుడూ పడుకునే బెడ్రూమ్లోనే పడుకోవాల్సిమా, ఎందుకంటే అమ్మ ఆవేశంలో ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు మన కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తాయి. నీకు బిజినెస్లో కూడా నువ్వు తలనొప్పులు వస్తాయి. నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు కూడా. ఏది ఏమైనా ఈ విషయం
మన నలుగురు మధ్యలోనే ఉండాలి నాన్న ప్రస్తుతానికి. విషయ తీవ్రత తెలిస్తే తప్ప ఎవ్వరం కూడా నువ్వు ఏ నిర్ణయానికి రాలేం కదా. ఆ మాటకు వస్తే పరిస్థితి మొత్తం నీ మీదనే ఆధారపడి ఉంది నాన్న. అమ్మ ఏం చెబుతుందో అన్నదే ప్రస్తుతం మనకు కావాలి అని శత విధాలుగా చెప్పి చివరికి ఏమంటావు నాన్న అంది. ఆ క్షణంలో కూతురు ఉన్నతమైన వ్యక్తిగా కనిపించింది ఆ తండ్రికి. సరేనా 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 అని 3 సార్లు అడిగింది. చివరికి తల ఊపాడు నాన్న. ఇద్దరు బెడ్రూమ్లోనే పడుకుంటారుగా అంది. మళ్ళీ సరేనని తలాడించాడు నాన్న. ప్రామిస్ అంది చేయి చాచి. చేతిలో చేయి వేశాడు నాన్న. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఆదివారం రాత్రి అండి. భోజనం చేసిన తర్వాత రాత్రి 9 గంటలైంది. హాల్లో జరుగుతున్న విషయం అన్నమాట. అందరూ సమావేశమయ్యారు, అమ్మ తప్ప. అమ్మ గిన్నెలు సర్దుతున్నది. 5 నిమిషాల తర్వాత అమ్మ హాల్లోకి వచ్చింది. వాతావరణాన్ని గమనించినట్టుంది. బెడ్రూమ్లోకి వెళ్ళబోయింది. అమ్మా ఒక్కసారి వస్తావా అందమ్మాయి. అమ్మ నిశ్శబ్దంగా వచ్చి నిలబడింది. రామ్మ నా పక్కన కూర్చో అందమ్మాయి. అమ్మ కూర్చొని తల ఉంచుకుంది. వాతావరణం గంభీరంగా ఉంది. నాన్న ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. తమ్ముడు కూడాను తలక ఎంచుకొని కూర్చున్నాడు. అమ్మాయి లీడ్ తీసుకుంది. అమ్మా ఇక్కడ ఎందుకు కూర్చున్నామో నీకు తెలుసా అంది మెల్లగా. అమ్మ తెలుసు అంది. అలా అంటూనే అతని గురించేగా మీరు అడగాలనుకుంటున్నారు అంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి అవునమ్మా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మీద కోపం ఏమీ లేదు మాకు అంది అనునయంగా. అనుకోకుండా కలవటం జరిగింది. దయచేసి ఎవరు వివరాలు అడగద్దు అని అంటూనే అమ్మాయి ఒళ్ళో ఒరిగి వెక్కి వెక్కి సన్నగా ఏడవసాగింది. ఈ హఠాత్ పరిణామానికి అమ్మాయి కూడాను ఆశ్చర్యపోయింది. అంతా నిశ్శబ్దం. కళ్ళతోనే వారించింది నాన్నను అమ్మాయి ఏం మాట్లాడద్దు అని. అమ్మాయి ఇంకా ఎగశ్వాస పీలుస్తూ ఏడుస్తూనే ఉంది. అమ్మా లే మన ఇద్దరం ఇవాళ మీ బెడ్రూమ్లోనే పడుకుందాం అంటూ అమ్మను పొదివి పట్టుకొని బెడ్రూములకు తీసుకెళ్ళి తలుపేసుకుంది. ఇక్కడ మీరు గమనించారా, పొదివి అనే ఒక పదం వాడాను. ఇప్పుడు జనరేషన్కి తెలుగు తెలియదండి. అందువలన పొదివి అంటే ఏమిటో కూడాను నేను ఇప్పుడు చెప్తాను. పొదివి పట్టుకోవటం అంటే ఒక స్త్రీ బాధలో ఉండి లేవలేనప్పుడు ఆసరాగా లేపి నడుము పట్టుకొని బయట కొంగు నడుముకు చుట్టి చీర కుచ్చిళ్ళు సరిచేసి జాగ్రత్తగా నడిపించడాన్ని పొదివి పట్టుకొని నడిపించటం అంటారు. ఇది ఓదార్పుకు సూచికండి. ఈ పదాన్ని స్త్రీకి ఉపయోగిస్తారు. వెళుతూ వెళుతూ నాన్నకి చేత్తో వెనక నుంచి సైగ చేసింది, కంగారు పడద్దు అని. ఆ రాత్రి నిజంగా అమ్మ కూతురు ఏం మాట్లాడుకోలేదు. అమ్మ మటుకు అమ్మాయిని పట్టుకొని మీద చెయ్యి వేసి ఎప్పటికో కానీ నిద్రపోలేదు. దాదాపు 3 దాటిందనుకుంటా. తెల్లవారుజామున 5:30కు అమ్మాయి హాల్లో వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే నాన్న ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ హాల్లో కూర్చొని ఉన్నాడు. నిద్రపోలేదా నాన్న అంది అమ్మాయి. పట్టలేదురా ఇప్పుడే వచ్చాను అన్నాడు నాన్న. అమ్మ రాత్రంతా నిద్రపోలేదు, నేను ఏం మాట్లాడలేదు, వివరాలు కనుక్కుంటాను, కంగారు పడద్దు నాన్న అంది. అలా అంటున్నప్పుడు కంఠం జరబోయింది. దుఃఖం తన్నుకొచ్చింది. నాన్నది కూడా నువ్వు అదే పరిస్థితి.
ఎవరు ఓదార్చలేని పరిస్థితి. అక్కడ జనరేషన్ గ్యాప్కి అర్థం లేకుండా పోయింది. అమ్మాయి తేరుకొని, బ్రష్ చేసుకున్నా, కాఫీ పట్టుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. అంతలో తమ్ముడు కూడా లేచాడు. 6ంటికి ముగ్గురు హాల్లో కాఫీ తాగుతున్నారు. ఎవ్వరికీ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. కాసేపటి తర్వాత అమ్మాయి అంది, నాన్న, అమ్మ నుంచి విషయాన్ని తెలుసుకోవటానికి ఒక ఆలోచన చేస్తున్నాను. నువ్వు అసహనానికి, ఆవేశానికి గురి కావద్దు. ఇంకొక 2 రోజులు ఆగు నాన్న అంది. నాన్నేమీ మాట్లాడలేదు. ఇంకో విషయం నాన్న, మీ ఆఫీస్లో కుక్కు జానకమ్మ ఉందిగా, అప్పుడప్పుడు వంట చేసి పెడుతూ ఉంటుందిగా మనకి. భర్త ఎటు లేడు కాబట్టి కొద్ది రోజులు మనకి సహాయంగా ఉంటుందేమో కనుక్కో. మన సెల్లార్లోనే అకామిడేషన్ ఇద్దాం. ఈ పరిస్థితుల్లో ఆమెకు శ్రమ ఇవ్వటం బాగుండదు అంది. మంచి ఆలోచన చేసావమ్మా, నేను చెప్తాను, ఇవాళే వస్తుంది అన్నాడు నాన్న. 12ంటికల్లా జానకమ్మ వచ్చేసింది. అయ్యగారు చెప్పారమ్మా, అమ్మగారికి ఒంట్లో బాగుండలేదని. నేను అన్నీ చూసుకుంటానులే, మీరు హాయిగా ఉండండి అంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చింది అమ్మాయి. మళ్ళీ ఇక్కడ సీన్ కట్ చేస్తే, అమ్మాయి మిత్రురాలి లావణ్య తల్లిగారి ఇల్లండి. లావణ్య తల్లి గొప్ప పేరు మోసిన సైకాలజిస్ట్. పేరు సుధామయ్య. మాతృత్వానికి ప్రతీక. మన అమ్మాయి ఈ లావణ్యకు, అంటే ఈ సుధామయ్య గారి కూతురికి అద్భుతమైన సంబంధాన్ని సజెస్ట్ చేయటమే కాదు, అనుకోకుండా ఆ సంబంధం ఖాయం కావటం, పెళ్ళి జరిగిపోవటం కూడాను జరిగిపోయింది. ఇప్పుడు లావణ్య ఉమ్మడి కుటుంబంలో హాయిగా ఉంది. ఈ మేలుతో లావణ్య కుటుంబంతో, అలాగే ఇటు తల్లిగారి మనసులో కూడాను తరగని అభిమానాన్ని సంపాదించుకుంది మన అమ్మాయి అనే ఈ బంగారు కొండ. ఇక్కడ సీన్ కట్ చేద్దామండి. పని మనిషి వచ్చి వాటరు, కాఫీ ఇచ్చి 5 నిమిషాల్లో అమ్మగారు వస్తారమ్మా అని వెళ్ళిపోయింది. ఇప్పుడు మన అమ్మాయి ఉంది కదా, ఈ సైకాలజిస్ట్ ఇంటికి వచ్చిందనమాట, సుధామయ్య గారి ఇంటికి. కాసేపు అయిన తర్వాత సుధామయ్య గారు పైనుంచి మెట్లు దిగొచ్చి, అమ్మలు ఎలాగున్నావు, నాతో ఏదో చెప్పాలన్నావు నిన్న అంది. అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఎందుకో సుధామయ్య గారిని చూడంగానే ఒడ్డుకు చేరుకున్నానన్న భావన కలిగి ఉద్వేగానికి గురై తెలియకుండా ఆ మాతృమూర్తిని కావలించుకుంది. అనుభవజ్ఞురాలు కాబట్టి, అమ్మలు మనం పైకి పోదాం అంటూ చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళింది. గదిలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆ మహాతల్లి ఒక్కటే మాట అంది, నాన్న, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, I will listen and listen and listen, and I won't speak till you ask me. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, నౌ I am professional and you are my client, of course without fees అంది నవ్వుతూ. మూడో విషయం ఏంటంటే, నేను ఎంత ప్రొఫెషనల్ సీక్రసీ మెయింటైన్ చేయాలో అంత మెయింటైన్ చేస్తాను. అవసరం అనుకుంటే ఫర్దర్ ఇన్పుట్స్ కోసం నీకు అసైన్మెంట్స్ కూడా ఇస్తాను. బీ ఓపెన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ ఐఎమ్ వన్ విత్ యూ అంది భరోసానిస్తూ. ఈ మాటలు అమ్మాయికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే, అసలు ఏం జరిగింది అన్న విషయం మళ్ళీ సైకాలజిస్ట్కి చెప్పాలి కదండి. అందుకని నేనేం రాసుకున్నానంటే,
చరివిత చరణం ఇక్కడ ఇప్పుడు అనవసరం కాబట్టి ఒక్క విషయం చెప్తాను. అమ్మాయి ఇప్పటి వరకు జరిగిన విషయం గురించి అద్భుతంగా చెప్పింది. ఆశ్చర్యం ఏమిటంటే దాదాపు 2 గంటల నిశ్శబ్దాన్ని సుధామయ్య గారు పాటించారు. అలా పాటిస్తూనే కళ్ళతో అమ్మాయిని ఎంకరేజ్ కూడా చేశారు. అలా స్వేచ్ఛను ఇవ్వటం వల్లే అమ్మాయి చాలా వివరంగా చెప్పగలిగింది. చివరికి అమ్మాయి చెప్పడం ఆపేసింది. నాన్న, ఇంకో గంట ఈజీగా తీసుకోవచ్చు నువ్వు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అంది నవ్వుతూ. లేదంటే ఇంకా చెప్పేదేమీ లేదు అంది స్థిరంగా. ఓ పావుగంట కాలం నిశ్శబ్దంగా నడిచింది వాళ్ళిద్దరి మధ్య. ఇంకోసారి కాఫీ తాగారు ఇద్దరు. సుధామయ్య గారు మొదటిసారిగా మాట్లాడారు. విషయం నేరుగా చెప్పను కానీ నువ్వు ఒక విషయం చెప్పాలి అమ్మలు నాకు. అదేంటంటే నాన్నగారి ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫు, నాన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫు, ఇంక్లూడింగ్ మీనియల్ స్టాఫు, అలాగే సెక్యూరిటీ కలిసి ఎంతమంది ఉంటారు అందే. 200 మందికి పైగానే ఉంటారంటే అంది అమ్మాయి. సరే, అయితే ఇంకో విషయం. కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉంటూ నాన్నకి ఆంతరంగంగా ఉండే సీనియర్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఎప్పుడన్నా నాన్నగారు మిగతా బ్రాంచెస్కి టూర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కాన్ఫిడెంట్గా పర్సనల్గా అన్ని వ్యవహారాలు చూసుకునే వ్యక్తి అన్నమాట అంది. ఆలస్యం చేయకుండా ఉన్నారంటే అంది అమ్మాయి. ఎవరు అని అడగంగానే రఘునందన్ గారు అని ఉన్నారు. నాన్న వయసు ఆయనకి. ఆయనతో నాన్న అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. చివరికి మా చదువులు ఉద్యోగాల విషయాలు కూడాను అంది అమ్మాయి. నువ్వు పిలిస్తే వస్తారా అంది సుధామయ్య గారు. వస్తారా అంటే అంది. అయితే పిలిపించు, ఈ లోపల లంచ్ చేసేద్దాం మన ఇద్దరం అంటూ లేచారు సుధామయ్య గారు. అమ్మాయి ఫోన్ చేయటం, రఘునందన్ గారు వస్తానంటాం, లొకేషన్ పెట్టడం కూడా వెంటనే జరిగిపోయింది. ఇద్దరు లంచ్ చేసి టీవీ చూస్తూ ఉండగా రఘునందన్ గారు వచ్చారు. వస్తూనే, ఏమ్మా ఏదో మాట్లాడాలని అన్నావు, ఏంటి విషయం అన్నారు. ఆంటీ మాట్లాడుతుంది అంకుల్ అంది అమ్మాయి. రఘునందన్ గారు ఏమీ మాట్లాడలేదు. వెంటనే సుధామయ్య గారు కల్పించుకొని, రఘునందన్ గారు, అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీకు ఎప్పటి నుంచి తెలుసు అంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఆఫీస్ అసిస్టెంట్గా చేర్చుకోవడం జరిగిందండి. ఇప్పుడు హెడ్ ఆఫీస్లో నేను చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను అన్నారు రఘునందన్. అయితే వాళ్ళిద్దరు పిల్లలు కూడాను మీకు బాగా తెలుసు అనుకుంటాను అన్నారు ఆమె. నా కళ్ళ ముందే పుట్టారండి ఇద్దరును. నేను చిన్నప్పుడు ఎత్తుకున్నాను కూడా. మరీ చిన్నపిల్లప్పుడు అంటే కంపెనీ పెట్టిన కొత్తల్లో స్కూల్కి కూడా తీసుకెళ్ళేవాడిని అండి అన్నారు రఘునందన్ గారు. నేను మీకు ఇంతకుముందు ఎప్పుడన్నా పరిచయమా, పోనీ ఎక్కడన్నా చూసారా అన్నారు సుధామయ్య గారు. మీ గురించి బాగా తెలుసండి, టీవీల్లో మీ ఇంటర్వ్యూలు అవి చూస్తుంటాను కదా, కాకపోతే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి అన్నారు. విషయంలోకి నేరుగా వస్తాను రఘునందన్ గారు. ఇక్కడ మీ సహాయం మా ఇద్దరికి చాలా అవసరం. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. ఎంతకంటే ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పబోయే విషయానికి మీ జాబుకి ఏ సంబంధం ఉండదు. పైగా మీ జాబ్ సెక్యూరిటీకి ఏ విధమైన థ్రెట్ కూడా ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్నప్పటి నుంచి మీరు ఈ అమ్మాయిని చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయిని మీ అమ్మాయిగా భావించి మీరు వాస్తవం చెప్పాలి అంతే. రఘునందన్ గారు చెప్తాను మేడం అన్నారు. ఆయనకేమీ అర్థం కావట్లేదు. సుధామయ్య గారు నేరుగా సబ్జెక్ట్లోకి వచ్చేసారు. చూడండి రఘునందన్ గారు, మాకు చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా విత్ కోజెంట్ ఎవిడెన్స్ ఒక విషయం మా ఇద్దరు దృష్టికి వచ్చింది. అదేంటంటే వీళ్ళ నాన్నగారికి అంటే మీ బాస్ గారికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందని. ఎప్పటి నుంచి ఉంది, ఎవరితో ఉంది చెప్పాలి మీరు
ఇలా మిమ్మల్ని అడగటం జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే మాత్రం. సుమా, ఈ విషయం మీరు చెప్పారని ఇదిగో ఈ అమ్మాయి కానీ నేను కానీ ఎక్కడ చెప్పవు. ఇందాక చెప్పినట్టుగా మీ జాబ్కి కూడాను ఏ విధమైన థ్రెట్ ఉండదు అని స్థిరంగా ప్రొఫెషనల్ టోన్తో చెప్పారు సుధామయ్య గారు. మేడంలోని ప్రొఫెషనలిజంను చూసి అమ్మాయి కూడాను అవాక్కయింది, కొంచెం భయపడింది కూడా. రఘునందన్ గారికి చెమటలు పట్టాయి, గొంతు తడారింది. సుధామయ్య గారు నీళ్ళిస్తే తాగారు. సుధామయ్య గారు అనునయంగా, చూడండి రఘునందన్ గారు, మీరు పెద్దవారు, ఇప్పటి వరకు బాస్ వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు కాబట్టి మీరు ఈ విషయానికి ప్రాముఖ్యతనివ్వలేదు, అనవసరం కూడా. కానీ ఇప్పుడు మీరు వాస్తవాన్ని చెబితే మీ గౌరవం పెరుగుతుంది, అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని మాతృత్వ ధోరణిలో అనునయంగా అంది. ఈ మాటలు రఘునందన్ గారిలో భరోసా నింపాయి. గొంతు సవరించుకొని ఇలా చెప్పారు, మీకు తెలిసింది అక్షరాల వాస్తవం మేడం. దాదాపు 7-8 ఏళ్ల బట్టి సారు వరలక్ష్మి మేడంతో చనువుగా ఉంటున్నారు. వాళ్ళ మధ్య సంబంధం కూడా ఉంది. వాళ్ళ ఆయన అకౌంట్ సెక్షన్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి క్యాష్ని తెస్తూ స్కూటర్ యాక్సిడెంట్కి సివియర్గా గురయ్యారు. వెంటనే సార్ అతన్ని హాస్పిటల్లో చేర్పించినా కోలుకోలేక చనిపోయారు. దాదాపు 4 రోజుల్లోనే 3 లక్షల పైగా ఖర్చు పెట్టారు వైద్యానికి. ఇంకో విషయం ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసులు కూడా వచ్చారు, కానీ 5 లక్షలున్న క్యాష్ బ్యాగ్ కనిపించలేదు. సారు ఇంటికి వెళ్ళి వరలక్ష్మిని పరామర్శించి జాబ్ ఇస్తానని మాట నిలబెట్టుకున్నారు. మొదట్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ 3 లక్షలు, బ్యాంకు నుంచి విత్డ్రా చేసి పోయిన 5 లక్షలు, మొత్తం 8 లక్షలని నెలకింత చొప్పున కట్ చేస్తా అన్నారు. ఆమె కూడాను సరేనంది. ఆమె జాబ్లో జాయిన్ అయిన 4 నెలల తర్వాత నన్ను పిలిచి, రఘునందన్ గారు, డిడక్షన్స్ ఏమి చేయమాకండి ఆమె శాలరీ నుంచి, ఆపేయండి అన్నారు. నేను సరే అన్నాను. అప్పటి నుంచి సార్ బిహేవియర్లో నాకు తేడా కనిపించింది. చాలాసార్లు టూర్కు వెళుతూ కూడా ఆమెకు పెద్దగా ఏం పని చెప్పొద్దండి అనేవారు. ఈ మధ్యనే పోలీసులు రైడ్ చేస్తే హోటల్లో దొరికిపోయారు మేడం. నేను రహస్యంగా క్యాష్ సెటిల్మెంట్ చేశాను. అప్పటి నుంచి సారే నేరుగా శని ఆదివారాల్లో వరలక్ష్మి ఇంటికి వెళుతూ ఉన్నారు. ఈ విషయాన్ని వరలక్ష్మి కూడా చాలా గుంభనంగా ఉంచుతున్నది. ఆఫీసులో ఈ విషయం కూడా ఎవరికి తెలియదు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు రఘునందన్ గారు. రఘునందన్ గారు ఆఫీసుకి వరలక్ష్మి ఇంటికి ఎంత దూరం ఉంటుందండి అని అడిగారు సుధామయ్య గారు. 15 కిలోమీటర్లు పైగా ఉంటుందండి అన్నారు రఘునందన్ గారు. ఓకే రఘునందన్ గారు, మేము అనుకున్నదే నిజమైంది, థ్యాంక్ యూ, మీరు నిశ్చింతగా ఉండండి, ఈ విషయాన్ని మర్చిపోదాం అంది సుధామయ్య గారు. అప్రయత్నంగా సుధామయ్య గారి కాళ్ళకు నమస్కరించబోయారు రఘునందన్ గారు. సున్నితంగా తిరస్కరించింది ఆ మాతృమూర్తి. రఘునందన్ గారు వెళ్ళిపోయారు. అమ్మాయి నిరతురాలైంది. నోట మాట రాలేదు. ఇది ఊహించని మలుపు. అమ్మే కాదు, నాన్న కూడానా అని అప్రయత్నంగా పైకి అనేసింది అమ్మాయి. వెంటనే సుధామయ్య గారు, నాన్న, రేపు అమ్మ నన్ను కలుస్తున్నది, బయటకని చెప్పి కంట్రీ క్లబ్కి తీసుకురా, సూట్ బుక్ చేస్తాను, అమ్మ నేను లంచ్ కలిసే చేస్తాం, మళ్ళీ నేనే అమ్మను మీ ఇంటి దగ్గర దింపుతాను, నువ్వేం కంగారు పడద్దు, ఇంకో 2 విషయాలు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటూ అమ్మాయిని దగ్గరికి తీసుకుంది. అమ్మాయి పసిపిల్ల అయిపోయింది ఆ మాతృమూర్తి కౌగిల్లో. ఇక్కడ కొంచెం సీన్ కట్ చేస్తే, అదే రోజు సాయంత్రం డిన్నర్ అయిన తర్వాత అమ్మాయి అంది అమ్మతో, అమ్మా
రేపు 10ంటికి మనిద్దరం బయటికి వెళ్తున్నాం అంది. కంఠంలోని ఆ ప్రేమని చూసి గమనించి అమ్మేం మాట్లాడలేదు. తెల్లారింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అనుకున్న టైంకి అమ్మ తయారైంది. అమ్మాయి ముందే సిద్ధమైంది. అమ్మా, థ్యాంక్ యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అంది. అమ్మా, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అన్న సంకేతాన్ని ఇవ్వటానికి. అమ్మ ముఖం బేలగా ఉంది. ఇద్దరూ సుధామయ్య గారు చెప్పినట్టు కంట్రీ క్లబ్కు చేరుకున్నారు. రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే సూట్ నెంబర్ చెప్పారు. 3rd ఫ్లోర్కి వెళ్ళి బెల్ ప్రెస్ చేశారు. సుధామయ్య గారు తలుపు తీశారు. 2 బెడ్రూమ్ సూట్ అది. అందంగా ఉంది. ఏదో మంచి పర్ఫ్యూమ్ వాసన కూడా వస్తున్నది. హాల్లో అద్భుతమైన సోఫా సెట్ ఉంది. ముగ్గురు కాఫీ తాగిన తర్వాత, అమలు, అమ్మ నేను సరదాగా మాట్లాడుకుంటాము, నువ్వెందుకు, నువ్వు వెళ్ళొచ్చు, అమ్మను నేను సాయంత్రం నీ దగ్గర దింపుతానులే అన్నారు సుధామయ్య గారు. అదేంటి అంది ఆశ్చర్యంగా అమ్మాయి. నువ్వెందుకు మా మధ్య, మా కబుర్లు మా ఇష్టం అంది అమ్మను దగ్గరికి తీసుకుంటూ సుధామయ్య గారు. ఏదో అర్థమైనట్టుగా సరే ఆంటీ అని అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక్కడ శ్రోతలుగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలండి. సైకాలజిస్ట్గా, కౌన్సిలర్గా సుధామయ్య గారు ఎంత అనుభవజ్ఞులో మీకు ఇప్పటికి అర్థమైందిగా. కాబట్టి కొద్ది మాటల్లో వాళ్ళిద్దరి మధ్య విస్తృతంగా జరిగిన సంభాషణని మీకు కుదించి చెప్పేస్తాను. పాయింట్ వైస్గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ నాన్నకు సంపాదన మీద ఉన్న మక్కువ మరి దేని మీద లేదు. పవిత్రమైన విపరీతమైన డబ్బు కాంక్ష కలవాడు. కేవలం నిద్రపోవటానికే రాత్రిపూట ఇంటికి వస్తాడు. రాగానే నిద్రలోకి జారుకుంటాడు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇదే తంతు. ఈ 15 ఏళ్లలో భార్యను ఏనాడు దగ్గరికి తీసుకోలేదు. నీకు ఏది కావాలో కొనుక్కో, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, డ్రైవర్ ఎటు రెడీగానే ఉంటాడు అన్న అజ్ఞానము, మూర్ఖత్వం అయింది. పిల్లలు ఎదిగి కాలేజీలకి, ఆ తర్వాత జాబ్స్కి వెళుతున్నప్పుడు ఈ అమ్మ మరీ ఒంటరితనంలో కూరుకుపోయింది. నాకు నిజంగా ఒక తోడుందా అని ఎన్ని వేల సార్లు అనుకొని బాధపడిందో ఆమెకే తెలియదు. జీవితం అంటే 6 రేకులున్న అద్భుతమైన పుష్పం. ఇది నేను చెప్తున్నానండి. 1 సామాజిక కోణం, 2 ఆధ్యాత్మిక కోణం, 3 ఆరోగ్య కోణం, 4 కుటుంబ కోణం, అలాగే 5 వ్యక్తిగత కోణం, అంటే పర్సనల్ స్పేస్ అండి. ఇలా 5 రేకులు 15 ఏళ్ల క్రితమే విడిపోయి రాలిపోయాయి. అంటే ఆర్థిక, అంటే డబ్బు కోణం అనే ఒక్క రెక్కతో ఈ అమ్మ జీవితం కుంటి పుష్పం అయిపోయింది. 15 ఏళ్ల మార్పు లేని జీవితం ఉత్సాహంతో పరవళ్ళు తొక్కే జీవనదిలా లేదు. ఏమాత్రం కదలిక లేని పాచిపెట్టిన కొలనులా కంపు కొడుతూ ఉండిపోయింది. ఎదిగిన పిల్లలు, భర్త, ఎవరి లక్ష్యాలతో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల మాట్లాడేవాళ్ళు లేకపోయారు అమ్మకి. ఒంటరితనంలో కూరుకుపోయిన ఆ అమ్మకు జీవితం ఒక నరకప్రాయం, ఇల్లు ఒక మృత్యుకురం అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, భర్తకి పరస్త్రీ సాంగత్యం ఉన్న సంగతి నిజంగా ఆమెకి 6 నెలల వరకు తెలియదు. హోటల్ మీద రైడ్ జరిగినప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టరు అందరు వివరాలు సేకరించటం, వ్యక్తిగత వస్తువులను సీజ్ చేయటం జరిగింది. పర్సులో, మొబైల్లో ఈ అమ్మ ఫోటోను చూశాడు అతను. ఈమె ఇంకో కీపా అని ప్రశ్నించాడు సిఐ. లేదండి, ఈమె నా భార్య అన్నాడు భర్త. నిజానికి ఈ సర్కిల్ ఇన్స్పెక్టరు ఈ అమ్మ చిన్నప్పటి నుంచి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజోల్లో క్లాస్మేట్స్. డిగ్రీ తర్వాత విడిపోయారు. తర్వాత ఇతను ప్రమోషన్ మీద సిటీకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోస్ట్ చేయటం జరిగింది. రైల్లో జరిగిన అడ్రస్ను బట్టి అనుకోకుండా ఒకసారి ఇంటికి రావటం, బాల్య స్నేహితురాలని మర్యాదగా పలకరించడం జరిగింది.
ఆ తర్వాత చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు కూడాను. మాటల మధ్యలో బాల్య స్నేహితుడికి అనుకోకుండా ఏ ఉద్దేశం కూడా లేకుండా సమస్యలు చెప్పుకునేది ఈ అమ్మ. విధి బలీయం అన్నట్టుగా ఆ అమ్మ బాధను చూడలేక వినలేక రైడ్ విషయాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పేశాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇంతకు ముందు అంటే రైడ్ తర్వాత కానిస్టేబుల్ ద్వారా ఈ ఇంటిని కన్ఫర్మ్ చేసుకుని మొదటిసారిగా వచ్చి అమ్మను సర్ప్రైజ్ చేశాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇతని ప్రవేశం ఆ అమ్మాయకపు అమ్మ జీవితంలో ఉపశాంతిని కలిగించింది. కాకపోతే పాయింట్ నెంబర్ 3 అండి, చెప్పానుగా వీళ్ళిద్దరి మధ్య సంభాషణని నేను సమప్ చేస్తున్నాను ఇక్కడ. పాయింట్ నెంబర్ 3, వివరాలన్నీ ప్రస్తావనకు వచ్చిన తర్వాత సాయంత్రం కారు డ్రైవ్ చేస్తూ సుధామయ్య గారు అమ్మతో అన్న మాటలు చాలా ముఖ్యం. అమ్మా, మీ బాధకి మూలం మీ వారు. ఆయన భర్తగా సుదీర్ఘకాలం తన పాత్రను విస్మరించారు. భార్యను భార్యగా చూసుకోలేని అసమర్థుడు. నిజానికి ఆయన క్షమార్హుడు కాడు, పైపిచ్చు స్వార్థపరుడు. తన సుఖం తను చూసుకునేవాడు. ఆయనే కనుక నిజాయితీపరుడు, నీతిమంతుడు అయితే మీకు ఈ 15 ఏళ్ల నరకం ఉండేది కాదు. ఆ సిఐ మీరు మనసు విప్పి మాట్లాడుకోవటం అనేది తప్ప ఒప్ప అన్నది కాదు ఇక్కడ. అసలు ఈ పరిస్థితికి మూలం మీ వారే అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. మీ వారికి ఎలా చెప్పాలి, ఆయనలో ఎలా పరివర్తన తీసుకురావాలి అన్న సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అయితే మీరు ఒక మాట ఇవ్వాలి నాకు. అదేంటంటే, మీ వారి అనైతికత గురించి భవిష్యత్తులో ఎప్పుడు ప్రస్తావన పట్టుకురావద్దు. ఆయన కూడా మీ ఇద్దరి అన్యోన్యతను ఇక ముందెప్పుడు తప్పు పట్టడు. ఆయనకు ఎలా చెప్పాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి. ఇక్కడ మీ ఇద్దరి అన్యోన్యతని అంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్యోన్యత, అమ్మ అన్యోన్యత అండి, దాన్ని మటుకు ప్రస్తావన పట్టుకొచ్చింది. అదే నేను చెప్పానుగా, ఆయన కూడా మీ ఇద్దరి అన్యోన్యతను ఇంక ముందెప్పుడు తప్పు పట్టడు. ఆయనకు ఎలా చెప్పాలో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా ఉండండి. ఇకపోతే చివరి విషయం అమ్మ, చాలా ముఖ్యమైన విషయం, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గురించి. 2 నెలల క్రితమే ఐజీ గారు ఆయన వైఫ్ వాళ్ళ అమ్మాయి వైవాహిక జీవితం గురించి నా సహాయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి హాయిగా కాపురం చేసుకుంటున్నది. మనం బయలుదేరే ముందే ఐజీ గారితో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటర్ఫియర్ గురించి చెప్పవలసిన రీతిలో చెప్పేశాను. రేపు ఆయనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందుతాయి. పోస్టింగ్ మటుకు చాలా దూరంగా ఇస్తారు. ఇక నుంచి మీరు ఆయన మిమ్మల్ని కలవటం అంటూ జరగదు అని చెప్పిందండి. మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అన్నారు సుధామయ్య గారు. అమ్మ రిలీఫ్ దొరికినట్టు బలంగా ఊపిరి పీల్చుకుంది. మరో మాట, ఓ వారం రోజుల పాటు మీరు నాకు రోజు ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఇద్దరం మిత్రులు అయిపోయింగా అన్నారు సుధామయ్య గారు. ఇంతలో అమ్మ ఇల్లు వచ్చేసింది. సుధామయ్య గారు చాలా ఫాస్ట్గా ఉంటారు, క్షణం కూడా వేస్ట్ చేయరు. వెంటనే భర్తకి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ఎత్తడం జరిగింది. నేను సీనియర్ సైకాలజిస్టు సుధామయ్యని మాట్లాడుతున్నానండి. ఇవాళ మీ శ్రీమతి గారు నాతోనే గడిపారు. మీ అమ్మాయి నా దగ్గర దింపింది. మీ అమ్మాయి మా అమ్మాయి మంచి స్నేహితులు. మీకు తెలుసో లేదో మీ అమ్మాయి మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరించింది అన్నారు. తెలుసండి అన్నాడు భర్త అవతల వైపు నుంచి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అన్నారు సుధామయ్య గారు. నేను ఇంట్లోనే ఉన్నానండి అని అన్నారు. సరే, అయితే ఇప్పుడు మీ శ్రీమతి గారు మీ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారు, నేనే దింపాను, వారిని ఏమి డిస్టర్బ్ చేయొద్దండి. అయితే రేపు మీరు మా ఇంటికి 10 రావాలి.
కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. కంగారు పడాల్సింది ఏమీ లేదండి, లొకేషన్ కూడా పెట్టేశాను అన్నారు సుధామయ్య గారు. ఆయన కంగారుగా తప్పకుండా వస్తానండి అన్నారు. ఫోన్ కట్ అయింది. ఆ రోజు రాత్రి భర్తకి నిద్ర పట్టలేదు. భార్య భర్త ఇద్దరు పక్కపక్కనే పడుకున్నా అసహనంగానే కదులుతున్నారు. ఇద్దరికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఎందుకంటే సుధామయ్య గారి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి. పరిణితి చెందిన శ్రోతలుగా మీరే వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలరు. మరోజు సరిగా 10 భర్త సుధామయ్య గారి ఇంట్లో ఉన్నారు. పనమ్మాయి కాఫీ తెచ్చింది. ఆయన తాగడం జరిగింది. పైనుంచి పిలుపు వచ్చింది, అమ్మగారు రమ్మంటున్నారని. ఈయన మెట్లెక్కి పైకి వెళ్ళారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం మళ్ళీ పాయింట్ వైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను. ఎందుకంటే మళ్ళీ అన్నీ చెబితే పెద్దగా అయిపోతుంది కదా. అందువలన వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది నేనే చెప్పేస్తాను. అది కూడాను సుధామయ్య గారి మాటల్లో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీ అమ్మాయి అన్ని వివరంగా చెప్పిందండి. మీ శ్రీమతి గారితో కూడాను మాట్లాడాను. మీ ఇద్దరం కూడాను కలిసే లంచ్ చేశాను. పాయింట్ నెంబర్ 2, మీరు మీ శ్రీమతి గారిని దగ్గరికి ఆప్యాయంగా తీసుకుని దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు ఆమె పడిన మానసిక వ్యధ వర్ణనాతీతం. సీనియర్ సైకాలజిస్టుగా నాకే కన్నీళ్ళు వచ్చాయండి. ఆమెలో నేను భర్త వెలివేయబడ్డ స్త్రీని అన్న భావన బాగా బలపడింది. 6 నెలల క్రితం ఓ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోయారు. సరిగ్గా అదే సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంట్రీ జరిగింది. ఆ రోజు హోటల్లో రైడ్ జరిగింది కదా. అప్పుడు మీ నుంచి లభించిన వివరాలు ఆధారాల కారణంగా అతను బాల్య స్నేహితురాలికి, అంటే మీ శ్రీమతి గారికి ముందుగా ఫోన్ చేయడం జరిగింది. ఆ సిఐ మొదటిసారిగా మీ ఇంటికి మీ శ్రీమతి గారిని చూడటానికి రావటానికి కారణం వారు నిజంగా మీ శ్రీమత లేకపోతే వరలక్ష్మి లాంటి ఇంకొక మనిషి అని కనుక్కోవటానికి. ఆ తర్వాత చాలాసార్లు మిత్రులుగానే ఫోన్లో మాట్లాడుకున్నారు. ఎన్నో విషయాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మీ శ్రీమతి గారి మాటలను బట్టి ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు బేసికల్గా మంచివాడే. ఎప్పుడైతే ఆయన నుంచి ఓదార్పు లభించిందో ఆమె అతనికి మానసికంగా దగ్గరైంది, శారీరకంగా కాదు సుమా. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ప్రాక్సిమిటీ పెరిగిందో స్నేహితురాలికి అన్యాయం జరగకూడదని హోటల్ రైడ్ గురించి చెప్పేశాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ వార్త వినంగానే మీ శ్రీమతి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. మెదడులో నరాలు తెగిపోతున్నట్టు అనిపించింది. నేను జరిగినట్టు చెప్తున్నాను సుమా, అంటే సుధామయ్య గారు హస్బెండ్తో అంటున్నారు. మీరు నమ్మకపోయినా పర్వాలేదు. కాసేపు అన్కాన్షియస్గా సోఫా సెట్లోనే ఒరిగిపోయింది. సిఐ మీ భార్యను లేవడానికి ప్రయత్నించినా మీ శ్రీమతి లేవలేదు. చివరికి స్నేహితుడిగా ఆమెను మొదటిసారిగా ముట్టుకుని ఎత్తుకుని హాల్లో నుంచి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్ మీద పడుకోబెట్టాడు. ఈ ప్రక్రియలో నిజానికి అతని షర్ట్ గుండీలు కూడాను ఊడిపోయాయి. అలా ఆమెను ఒంటరిగా వదలబుద్ధి కాలేదు. ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. చివరికి ఆమె కాసేపటికి తెప్పరిల్లి మామూలు మనిషి అయింది. జరిగిన విషయానికి సిగ్గుపడింది. కృతజ్ఞతగా తనే వెళ్ళి కాఫీ కలుపుకొచ్చింది. ఇద్దరు తాగారు. పరిస్థితి మామూలు స్థాయికి వచ్చింది. సరిగ్గా ఆ టైంలో మీ అమ్మాయి డోర్ బెల్ కొట్టడం, మీ శ్రీమతి గారు తలుపు తీయటం, అతను ఎవరో ఒకరు తోడున్నారుగా, ఇంక ఇబ్బంది ఏముంది నా మిత్రురాలకి అన్న భావనతో
వెళ్ళిపోవటం, అలా వెళ్ళిపోవడాన్ని మీ అమ్మాయి చూడటం, మీతో ఇందిరా పార్కులో విషయాలన్నీ డిస్కస్ చేయటం జరిగింది. సహజంగా అనైతిక ప్రవర్తన కలిగిన మీరు మీ శ్రీమతిని అనుమానించారు. ఏమనుకోవద్దు, ఇది మీ వ్యక్తిత్వ లోపం అండి అని చెప్పారు సుధామయ్య గారు. పాయింట్ నెంబర్ 3, మీరు హోటల్ రైల్లో పట్టుబడ్డ సంగతి మీ అమ్మాయికి కూడా తెలుసు. మిమ్మల్ని నిలదీయలేదు, ఎందుకంటే చిన్న వయసు అయినా మీ అమ్మాయి చాలా గొప్పది సార్. అమ్మాయితో 4 గంటలు పైగా మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. ఈమె మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హై స్థాయిలో ఉన్నాయండి. ఇటువంటి ఆడపిల్లలు ప్రస్తుత అనైతిక సమాజంలో అరుదు. అలాగే ఇంకో విషయం అండి, మీ అమ్మాయి ఈ విషయాలన్నింటినీ మీ అబ్బాయి కూడాను చెప్పేసింది. అతను కూడాను తల్లడిల్లిపోతున్నాడు. అమ్మాయి ఓదార్చింది తమ్ముడిని. అమ్మాయి నిజంగా సమర్థురాలు అని ముగించారు సుధామయ్య గారు. ఒకటండి, పురుషుడు సామాన్యంగా చాటుగా ఏడుస్తాడు తప్ప 10 మందిలో గట్టిగా ఏడవడు కదా. అలా ఏడవటం అనేది స్త్రీ యొక్క సహజతత్వం. కానీ ఇక్కడ ఈ భర్త తన పురుషత్వాన్ని మర్చిపోయి అపరాధ భావంలో కూరుకుపోయి గట్టిగా చిన్నపిల్లాడిలాగా ఏడ్చేసాడండి. అయితే ఎన్నో కౌన్సిలింగ్స్ చేసిన ఈ మహాతల్లి మటుకు ఈయన రోధిస్తున్న 10 నిమిషాలు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తున్నప్పుడు ఆపకూడదని ఆమెకు తెలుసు, అనుభవం వల్ల. అలాగే స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడే వస్తానండి, మీరు ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళిపోయింది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ మానసిక స్థితిలోనే ఆయన కాసేపు కంటిన్యూ కావాలని. పావుగంట తర్వాత పనమ్మాయి ద్వారా కాఫీ పంపించింది. ఇంకో పావుగంట తర్వాత, అంటే దాదాపు అరగంట తర్వాత సుధామయ్య గారు మళ్ళీ రూమ్లోకి వచ్చారు. భర్త నిశ్శబ్దంగానే ఉన్నారు. చెప్పండి అంది సుధామయ్య గారు భర్తతో అన్నమాట. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఆ భర్త, పెద్ద పొరపాటు జరిగిపోయిందండి, తలుచుకుంటే నాకే సిగ్గేస్తున్నది. భార్య పిల్లల ముందు ఎలా నిలబడాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఆయన టోన్లో 100కి 100 నిజాయితీ ఉంది. ఎంత సీనియర్ సైకాలజిస్ట్ అయినా స్త్రీనే కదండి. సుదీర్ఘ సైకాలజిస్ట్ క్యారీర్లో మొట్టమొదటిసారిగా ఈ భర్త పశ్చాత్తాపంతో ఈ మాటలు అంటూ ఉంటే ఆమె కళ్ళల్లో కూడాను నీళ్లు తిరిగాయండి. సో ఇది జరిగింది. చాలా పెద్దగా వస్తున్నదండి వీడియో, అయినా సరే మీరు వింటున్నందుకు కృతజ్ఞతలు. నేను ముగింపుకు వచ్చేస్తానండి. సరిగ్గా 3 రోజుల తర్వాత ఆదివారం వచ్చేసింది. ఈ 3 రోజులు ఈ భర్త అనే బాధ్యత గల వ్యక్తి ఎక్కువ భాగం బిజీగా ఆఫీస్లోనే గడిపేశాడు. చాలామంది కంపెనీ లా ఎక్స్పర్ట్స్తో కూడాను మాట్లాడాడు. ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. అంటే ఈ సంగతి ఎవరికి తెలియదు. శనివారం రాత్రి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. చెప్పానుగా, తెల్లారితే ఆదివారం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరినీ హాల్లో సమావేశం కమ్మన్నాడు. అంతకుముందే రఘునందన్ గారిని కూడా రమ్మన్నాడు. ఆయన కూడా వచ్చేసాడు. ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. నాన్న లేచి నిలబడ్డాడు. అందరినీ మొబైల్స్ని సైలెంట్ మోడ్లో పెట్టమన్నాడు. మొట్టమొదటిసారిగా నాన్న ఇంత ఆర్గనైజ్డ్గా మాట్లాడటం అని చెప్పేసి పిల్లలు అనుకున్నారు. సరే, భార్య కూడా అనుకుందనుకోండి. సూది వేస్తే వినపడేంత శబ్దం. నాన్న గొంతు సవరించుకున్నాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నాన్న మాట్లాడుతున్నాడు. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్నాం మనం. దాదాపు 30 ఏళ్ల అనురాగ్ కెమికల్స్ కంపెనీ లిమిటెడ్
మన కుటుంబాల్లోనే కాదు, చాలా కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రస్తుతానికి నాకు 64 ఏళ్ళు వచ్చేసాయి. అమ్మకు కూడాను 56 ఏళ్ళు వచ్చేసాయి. ఒక 4 రోజులు బట్టి మనసు ఎందుకో విశ్రాంతిని కోరుకుంటున్నది. నేను కూడాను తీవ్రంగా ఆలోచించాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఇంటిని, మిమ్మల్ని పెద్దగా నేను ఏనాడు పట్టించుకోలేదు అని అలా చెప్తున్నప్పుడు నాన్న మొహంలో, అంటే ఈ తండ్రి మొహంలో అపరాధ భావన కనిపించిందండి. అలాగే ఇంకా ఏమన్నాడంటే, ఈ మధ్య కొంచెం ఆరోగ్యం కూడాను ప్రశ్నార్థకంగా మారుతున్నది. దీన్ని మీకు ఎవరికీ చెప్పలేదు. అయితే ఎంతో ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. కంపెనీ మేనేజ్మెంట్ని పూర్తిగా మారుద్దామని. ఇది ఆవేశంలో అంటున్న మాట కాదు, వివేచనతో వ్యక్తపరుస్తున్న భావన. వచ్చే జూన్ 1 నుంచి మన అమ్మాయి, అబ్బాయి కంపెనీ పనులు చూసుకుంటారు. ఇంకా 8 నెలలు ఉన్నాయి కాబట్టి అంత ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అబ్బాయి లీగల్ మ్యాటర్స్ చూసుకుంటాడు. కంపెనీ ఎండీగా ఉంటూనే అమ్మాయి మటుకు, నిజంగా చెప్తున్నాను, కాబోయే చైర్మన్ ఏమనే. అలాగే ఇంకో విషయం, రఘునందన్ గారు కంపెనీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి నమ్మకంగా ఉన్నారు. ఆయన కంపెనీ వ్యవహారాలు బాగా తెలుసు. మా కుటుంబము, పిల్లలు కూడాను బాగా తెలుసు. ఆయనకు కంపెనీ ప్రాఫిట్స్లో 5% షేర్స్ ఇస్తున్నాను. అలా ఆయన షేర్ హోల్డర్గా ఉంటారు. చివరిగా మరో మాట, నా వ్యక్తిగతమైన చెప్తున్నాను. ఇక నుంచి నేను నా భార్యతోనే ఎక్కువ టైం గడపాలని ఉంది. ఎందుకంటే నేను చేసిన పెద్ద పొరపాటు నా జీవితంలో ఏంటంటే, దాదాపు 15 ఏళ్ళకి పైగా ఆమెని పట్టించుకోలేదు అని ఇలా ఉద్వేగంతో చెబుతూ పాపం ముగించాడండి. అలా ముగించి అప్రయత్నంగా ఆయన ఏం చేశాడంటే, ఇంక ఏమనాలో తెలియక ఏదో చెప్పబోతుంటే కూడాను కంఠం ఉడికింది, కళ్ళు కూడాను వర్షించాయి, ఏమీ చెప్పలేకపోయాడు. అలా ఆసక్తితో అతను కూర్చుండిపోయాడండి. అసలు పరిస్థితి హాల్లో ఎలాగుందంటే, అసలు ఒక పక్క సంతోషం, ఒక పక్కేమో ఉద్వేగము. ఏమిట్రా ఈ సడన్ డెసిషన్ అన్న వాతావరణంలో ఉండిపోయారు పిల్లలు, భార్య కూడా అనమాట. వెంటనే అమ్మాయి లేచి నాన్నని దగ్గరికి తీసుకుంది. అబ్బాయి లేచి నాన్నను కూడా కౌగిలించుకున్నాడు. వీళ్ళిద్దరిని విడిపించుకొని నాన్న వెళ్ళి అమ్మను కావలించుకున్నాడు. వీళ్ళిద్దరికీ రఘునందన్ కాళ్ళకి నమస్కరించాడు. శుభం. ఇదండి జరిగింది. ఇప్పుడు చూడండి, అనైతిక సమాజంలో ఏం జరుగుతున్నదంటే, చాలా కుటుంబాల్లో ఇటువంటివి వస్తూనే ఉన్నాయి. వేరే పురుషుడు ప్రవేశిస్తున్నాడు స్త్రీల జీవితంలో. అలాగే పురుషులు కూడాను బయటికి వెళ్ళి వేరే స్త్రీలతో కూడాను సంబంధాలు పెట్టుకుంటున్నారు. మనం ఎన్నో వింటున్నాం ఇది. కానీ ఈ ఇతివృత్తాన్ని నేను చాలా సీరియస్గా తయారు చేశానండి. ఎందుకు తయారు చేస్తున్నానంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, సమస్య ఏది వచ్చినా కూడా, ఎంత పెద్ద సమస్య అయినా బయటికి పొక్కకూడదండి. 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు. అందరూ కలిసి ఇంటి వాళ్ళే డిస్కస్ చేసుకొని ఒక కంక్లూషన్కి వచ్చేసి దానికి ఒక అద్భుతమైన కంక్లూషన్ ఇవ్వాలి. వాళ్ళే నిర్ణయం తీసుకోవాలన్నమాట. బయటికి పొక్కిందా, పెదవి దాటితే పృథివీ దాటుతుంది అంటారు కదా, అలా దాటిపోతుందండి. కాబట్టి ఇంటి సమస్యలు ఎప్పుడూ కూడాను ఎంత తీవ్రమైనవే సరే ఇంట్లో కూర్చొని అందరూ డిస్కస్ చేసుకొని ఒక అద్భుతమైన కంక్లూషన్కి రావాలండి. అవసరమైతే చిన్న పెద్ద తెలియకుండా సారీ చెప్పేసుకోవాలి. అదండి. లేదు మనకంత పరిజ్ఞానం లేదు, ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు అనుకుంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని డిస్కస్ చేయాలండి. అంటే ఇక్కడ సుధామయ్య గారు అనే క్యారెక్టర్ని నేను చొప్పించాను కదా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ని మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఆమె లేకపోతే అసలు ఈ స్టోరీకి అర్థమే ఉందండి. అంటే స్టోరీ కాదులేండి,
ఒక మిత్రుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన చెప్పింది 5 నిమిషాల్లోనే. కానీ దీన్ని అద్భుతమైన కాన్సెప్ట్‌గా ఎందుకు మలచకూడదు అని అనిపించి నేను ఈ వీడియో చేశానండి. నేను అందుకనే మొట్టమొదటిసారి చెప్పాను కదా! ప్రశాంతంగా వినండి, హాయిగా వినండి. ఒక అద్భుతమైన కుటుంబంలోని ఒక అపశృతి ఒక అద్భుతమైన రాగంగా ఎలాగా మారింది అని చెప్పేసి. సో, ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదండి వీడియోలో. ఇంక నేను ఆపేస్తాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాల్సిందే, లాభం లేదు అని మీరు బలంగా అనుకున్నారనుకోండి, నాతో మాట్లాడొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి, PORURI మా ఇంటి పేరు. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని కనుక టైప్ చేస్తే PORURI అని చెప్పేసి నా పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా యూట్యూబ్లో. అదే నా యూట్యూబ్ ఛానల్ కూడా అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089 9491063089. హాయిగా ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఉంటానండి. టైం తీసుకున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్.